హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో చూసే వాళ్ళంతా ఎలా ఉన్నారండి? సో ఈరోజు వీడియోలో నేను మీతో కొన్ని జాబ్ రిలేటెడ్ టిప్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలీదు ఎంతమందికి వీడియో రీచ్ అవుతుంది అనేది. కొత్తగా నేను ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మేబీ కొంతమందికి రీచ్ అవ్వచ్చు. సో మీరైతే షేర్ చేయండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే. లేదు అనుకుంటే చేయొద్దు, స్కిప్ చేసేసేయండి. సో ఈరోజు వీడియోలో నేను ఏ రకమైన టిప్స్ అంటే, ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వాళ్ళకి తెలుసు జాబ్ ఎలా సెర్చ్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఫ్రెషర్స్కి ఏంటంటే తెలుసు, బట్ ఏంటంటే కొంతవరకు తెలుసు. నాకు తెలిసి ఒక 50-60% తెలుసు, కానీ 100/100 అయితే తెలుసు అయితే అని నేను అనుకోవట్లేదు. సో జాబ్ సెర్చింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. రోజు మన రెజ్యూమ్ని మనం అప్డేట్ చేస్తూ ఉండాలండి. ఏ జాబ్ పోర్టల్లో అయినా సరే, అది నౌకరీ అవ్వచ్చు, మానిస్టర్ అవ్వచ్చు, లేకపోతే లింక్డ్ఇన్ అవ్వచ్చు, ఇండీడ్ అవ్వచ్చు, ఏ జాబ్ సెర్చింగ్ సైట్ అయినా సరే మన ప్రొఫైల్ని రోజు అప్డేట్ చేయాలి. ఎందుకంటే యాజ్ ఏ రిక్రూటర్గా నేను చెప్తున్నాను కదా. సో మేము ప్రొఫైల్ సెర్చ్ చేసేటప్పుడు ఎవరైతే లేటెస్ట్గా యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని మాత్రమే ఫస్ట్ కాంటాక్ట్ అవుతాం. సో సో అందువల్ల ఏంటంటే మన ప్రొఫైల్ రోజు అప్డేట్ చేస్తూ ఉంటే అది మనకి రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు 1 మంత్కో 2 మంత్స్ దాకా అప్డేట్ చేసేసి మాకు కాల్స్ ఏమి రావట్లేదు, మెయిల్స్ ఏమి రావట్లేదు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో మెయిన్ ఇదొక రీజను. ఇంకొకటి ఏంటంటే మన ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఇచ్చి ఉండాలి. సో అవి 2 మాత్రమే మాకు అంటే ఒక క్యాండిడేట్ని రీచ్ అవ్వడానికి మెయిన్ సోర్సెస్ అనేవి అవేనమాట. కొంతమంది రాంగ్ నంబర్ మెన్షన్ చేస్తూ ఉంటారు, రాంగ్ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల కూడా ఛాన్సెస్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ అవేంటంటే రెజ్యూమ్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఏదో పక్కన వాళ్ళు రెజ్యూమ్ ప్రిపేర్ చేశారు కదా, సేమ్ అదే కాపీ చేసేసి పేస్ట్ చేసేసి మన నేమ్స్ అవి కాలేజ్ నేమ్స్ ఎడిట్ చేసేసి పెడదాం అనుకుంటాం. బట్ ఏంటంటే వాళ్ళకి ఆ స్కిల్ వచ్చుండొచ్చు, మీకు ఇవి రాకపోవచ్చు. బట్ అయినా సరే మీరు సేమ్ కాపీ పేస్ట్ చేస్తారు. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే, ఒకవేళ ఆ ఇంటర్వ్యూయర్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీ దగ్గర లేకపోవడం వల్ల మీరు ఆ బ్లాంక్ ఫేస్తో కూర్చోవాల్సిన పరిస్థితి. సో మనకి కొన్ని స్కిల్సే తెలుసు, ఆ కొన్ని స్కిల్స్ మాత్రమే మీరు సీవీలో అప్డేట్ చేసుకోండి. ఏదో మన సీవీ వెయిటేజ్ ఉండాలి, అన్నీ కనిపించాలి అని చెప్పి దయచేసి అయితే పెట్టొద్దు. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి ఎప్పుడైనా ప్యానెల్ అడిగేది మీ రెజ్యూమ్ నుంచే అడుగుతారు. సో మీరు మొత్తం మీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎవ్వరూ టచ్ చేయరు. మీ సీవీలో మీరు ఏ స్కిల్ అయితే పెట్టారో ఆ స్కిల్ వరకే ఉంటుంది. సో మీ సీవీని అప్డేట్ చేసేటప్పుడు మీరు చూసుకోండి, మనం ఏ స్కిల్స్ పెట్టాము, ఏ ప్రాజెక్ట్స్ పెట్టాము, దాని మీద మనకు అవగాహన ఎంత ఉంది అనేది మీరు ఫస్ట్ తెలుసుకోండి. సో వాళ్ళు ఏదో అప్డేట్ చేశారని మీరు అప్డేట్ చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే ప్రాజెక్ట్స్. సో మీరు 4th ఇయర్ కంప్లీట్ అయిపోయేదాకా 4th ఇయర్ లాస్ట్ వరకు వెయిట్ చేసి అప్పుడు ఎక్కడో అమీర్పేట్ సెంటర్లోనే ఎక్కడో వెళ్ళి ప్రాజెక్ట్ కొనుక్కొచ్చి పెట్టేస్తే మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వదండి. సో మీరు 2nd ఇయర్ 3rd ఇయర్ ఉన్నప్పుడే ప్రాజెక్ట్స్ని ఇంటర్న్షిప్గా చేయండి బయటకు వెళ్ళి. చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ అవ్వచ్చు, పెద్ద పెద్దవి అవ్వచ్చు, మీ రిఫరల్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు అవ్వచ్చు. ఫ్రీ ఇంటర్న్షిప్లు అయినా వెళ్ళండి. 2 మంత్సా 6 మంత్సా కాలేజ్లో పర్మిషన్స్ తీసుకోండి, వెళ్ళండి, ఇంటర్న్షిప్స్ చెయ్యండి. సో మనకి అలా ఎక్కువ ఇంటర్న్షిప్స్ అనేవి చేస్తూ ఉంటేనే మనకి నాలెడ్జ్ రియల్ టైంలో గెయిన్ అవుతుంది. ఏదో ఒక 2000 5000 పెట్టి అక్కడ అమీర్పేటలో కొనుక్కొస్తే ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వదండి. ఎప్పుడైనా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఇటు కంపెనీస్లో వర్క్ చేశాను, హైదరాబాద్ కంపెనీస్లో, నార్త్ సైడ్ కంపెనీస్లో కూడా వర్క్ చేశాను. సో నేను వాళ్ళల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు 2nd ఇయర్ 3rd ఇయర్ చదివేటప్పుడే వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేస్తారు. వెళ్ళి కాలేజెస్ నుంచి వచ్చి ఆఫీసుల్లో ఇంటర్న్షిప్ చేస్తారు. 3 మంత్స్, 1 మంత్, 6th మంత్ వాళ్ళకి ఎంత టైం ఉంటే ఆ టైంని వాళ్ళు చక్కగా యూటిలైజ్ చేసుకుంటారు. సో ఇంటర్న్షిప్లు చేయండి. అలా కొనుక్కొచ్చి పెట్టుకుంటే మనకి నాలెడ్జ్ గెయిన్ అవ్వదు. సో ఇదొకటి మెయిన్ రీజను. ఎందుకంటే మనకి వర్క్ తెలిసుంటే ఆటోమేటిక్గా ఇంటర్న్షిప్ అయిందనుకోండి, కంపెనీకి నచ్చిందనుకోండి, ఈ పర్సన్ బాగా చేస్తున్నారు అనుకుంటే వాళ్ళని తర్వాత ఫుల్ టైమ్గా కూడా చేస్తారు. ఈవెన్ దో నేను చేసే కంపెనీస్లోనే నేను చూశాను.
ఇంటర్న్షిప్లుగా తీసుకొని వాళ్ళనే ఫుల్ టైమ్గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎప్పుడైనా కాలేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఆ కాలేజ్ వాళ్ళతోనే ఉంటుంది కాంపిటీషన్. మీరు వన్స్ బయటకు వస్తే కొన్ని లక్షల మందితో కాంపిటీషన్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి. సో మ్యాక్సిమం ఎవరైనా సరే జాబ్ ఆపర్చునిటీస్ క్యాంపస్ వస్తున్నప్పుడు మీకు అక్కడే కంప్లీట్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఏ చిన్న ఆపర్చునిటీ ఉన్నా పెద్ద ఆపర్చునిటీ ఉన్నా అటెండ్ అవ్వండి. అటెండ్ అయితే ఏదో ఒక జాబ్ వస్తే ఈజీ కదా. సో బయటకు వస్తే ఏంటంటే కొన్ని లక్షల మందితో మీరు కాంపిటీషన్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ అంటే మీకు వందల్లోనే ఉంటారు. హాఫ్ క్యాంపస్లు జరుగుతుంటాయి, ఇంకో వేరే కాలేజెస్లో జరుగుతుంటాయి. ప్రతి కాలేజ్కి వెళ్ళండి, అటెండ్ అవ్వండి, తప్పేం లేదు కదా. ఇంకా మీకే నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం వల్ల. సో బయటకు వస్తే ఏంటంటే ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళతో పోటీ పడాల్సి వస్తుంది. ఒక స్టేట్ కాదు, ఎంటైర్ ఇండియాతో మీరు పోటీ పడాల్సి వస్తుంది. అక్కడైతే మీరు స్పెసిఫిక్ కాలేజ్లో మాత్రమే అటెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇదండి. నేను ఇంకా జాబ్ సైట్స్ ఏమేమి ఉన్నాయి, అవన్నీ ఫ్రీ సైట్స్, నేను అవన్నీ మీకు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూడండి.